ఎన్నికల్లో మన రాష్ట్రంలోనే మనం చూసాం. పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారిని విధుల నుంచి తప్పించడం జరిగింది. అదేవిధంగా డీజీపీ గారిని కూడా విధుల నుంచి తప్పిస్తే రవిగుప్తా గారు అనేది రావటం జరిగింది. ఎన్నికల కమిషన్ తోటి కాంగ్రెస్ పార్టీ కోరుతుంది ఏంటంటే, ఏ విధంగానైతే మీరు అన్ని సంస్థలను మీ ఆధీనంలో ఉంచుకొనేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఒకవేళ మీలో ఆ చిత్తశుద్ధి ఉంటే ఈ నిఘా సంస్థలు అంటే ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఈ సంస్థలన్నిటిని కూడా మీ పరిధిలోకి తెచ్చుకోండి. నిష్పక్షపాతంగా ఎటువంటి భయము సంకోచం లేకుండా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల్లో పాల్గొనే విధంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయమనేసి మేము కోరడం జరుగుతూ ఉంది. ఈ విషయం సవివరంగా నిన్న ఇండియా కూటమి సభ్యులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారికి చెప్పడం జరిగిందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మేము కోరేది ఏంటంటే, మీరు ఏ విధంగా పోలీస్ అడ్మినిస్ట్రేషన్ వింగ్లను అనేది మీ ఆధీనంలోకి తీసుకొస్తున్నారో, అదేవిధంగా ఈ ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ను కూడా మీ ఆదేశంలో తీసుకొచ్చు వారు ఏమి చేసినా కానీ మీ దృష్టిలో పెట్టి చేసే విధంగా చెయ్యండి. ఒకవేళ అత్యంత అవసరం ఉన్నదంటే, ఎక్కడైనా రేడ్ జరగాల్సి ఉందంటే ఒక పరిశీలక కమిటీ, జస్ట్ జనరల్గా ఎలక్షన్ కమిషన్లో, ఇక్కడ సిఓ ఆఫీస్లో, డిఓ లెవెల్లో కూడా, ఎలక్షన్ కమిషన్ లెవెల్లో కూడా ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా కార్యక్రమాలకు ఉంటేనే దాని గురించి ఒక వెట్టింగ్ కమిటీ అని ఉంటుంది, ఒక పరిశీలక కమిటీ ఉంటుంది. మనం వాటినన్నిటినీ మనం ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటున్నామో వాటినన్నిటినీ వారికి ఇస్తే వాళ్ళు వెట్టింగ్ కమిటీ అనేది పరిశీలన చేసి అనుమతులను ఇస్తుంది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ ఏదైనా పొలిటికల్ పార్టీ మీద ఏవైనా రేడ్ చేయాలనుకున్నా, ఇంకా ఏవైనా కార్యక్రమాలు చేయాలనుకున్నా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని చేసే విధంగా అవసరమైతే ఒక కమిటీ వేయండి ఎలక్షన్ కమిషన్లో. ఆ కమిటీ వేసి ఈ డిపార్ట్మెంట్స్, ఈడీ కానీ, సిబిఐ కానీ, ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళనేది మేము ఫలానా దగ్గర చాలా అత్యంత అవసరం ఉంది, మేము డిలే చేయలేము, జూన్ 6 వరకు రిజల్ట్స్ వచ్చి, జూన్ 4th రిజల్ట్స్ వచ్చి కోడ్ కంప్లీట్ అయ్యే జూన్ 6 లోపు వరకు మేము ఆగలేమనేసి మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందంటే, ఇప్పుడు మొన్న ఇన్ని రోజులు ఎందుకు ఆగినరు, ఇప్పుడే కేజ్రీవాల్ గారిని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? సో ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తున్నాయి? ఇవాళ పేపర్లో చూసినాం, 2007లో డిఎంకే నాయకులు కనిమొళి గారిని, రాజాను అప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉండే, 2G స్కామ్ కింద వారి మీద ఉన్నటువంటి కేసుల నుంచి వాళ్ళని విముక్తులు చేసిండు కోర్టు, హైకోర్టు చేస్తే దాని మీద సిబిఐ అప్పీల్కు పోతే 6 ఏళ్ల తర్వాత అప్పీల్కు అనుమతిస్తున్నామని 6 ఏళ్ల తర్వాత ఎన్నికలకు ముందు ఇప్పుడులే ఎలక్షన్స్ నడుస్తున్నాయి, షెడ్యూల్ వచ్చేసింది తమిళనాడులో. నిన్న అనేది కోర్టులో ఆర్డర్ వచ్చే విధంగా సిబిఐ చేయటం జరిగింది. దీని ఉద్దేశం ఏంది? వాళ్ళు ఎన్నికల్లో ప్రచారానికి పోవాలన్నా, మీ కేసులు వెంబడి మీరు పెట్టే కేసులు వెంబడి తిరగాలన్నా? ఇది ఎంతవరకు న్యాయమో నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ పత్రికల్లో పొద్దుగల నేను టీవీ ఛానల్లో చూస్తే కనబడేది, దిగ్విజయ్ సింగ్ కమల్నాథ్ మీరు కూడా
ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఉన్నది అనేసి సిబిఐ అనేది తెలిపిందని. అది ఇప్పుడే ఎందుకు తెలపాల్సిన అవసరం వచ్చింది? మేము పరిశీలిస్తే వారికి వ్యతిరేకంగా కూడా, అంటే దిగ్విజయ్ సింగ్కు వ్యతిరేకంగా, కమల్నాథ్కు వ్యతిరేకంగా కూడా ఎవిడెన్స్ ఉందనేసి సిబిఐ ఇప్పుడు తెలుపుతుంది, ఎన్నికల సందర్భంలో తెలుపుతుంది. సో దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలంటే మా రిక్వెస్ట్ ఒకటే, ఎలక్షన్ కమిషన్తో మీరు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఏ విధంగా వేరే డిపార్ట్మెంట్లను మీ అదుపులో పెట్టుకునేసేసి ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారో అదేవిధంగా ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ను కూడా మీ కంట్రోల్లో పెట్టుకోండి. అవసరమైతే ఒక కమిటీ ఏర్పాటు చేయండి. ఒకవేళ వీళ్ళు అత్యవసరంగా వాళ్ళు ఏమైనా రేట్స్ చేయాల్సి వస్తే ఆ కమిటీలో నివేదించి ఆ పర్మిషన్ తీసుకొని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నిన్న మాట్లాడిన మాటల మీద నేను మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయదలుచుకోలేదు. ఇవాళ నాకు ఈసీ మీదనే నా సబ్జెక్టు. ఓకే.